హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ రోజు మనము బీరంగూడలో ఉన్నామండి. బీరంగూడలో మనము ప్రణవ్ నైట్ గుడ్స్ లో మనము 81 విల్లా ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసాము. ఇప్పుడు మనము వుడ్ వర్క్ అనేది మొదలు పెట్టబోతున్నాం అనమాట. ఇక్కడ ఈ విల్లాలో మనం చూసుకుంటే ఆల్రెడీ మనం ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు వుడ్ వర్క్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో ఇందులో ఆల్రెడీ మనము 222 విల్లా ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగిందండి అండ్ 336 విల్లా కూడా మనం స్టార్ట్ చేసాం. అక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ అనేది కంప్లీట్ అయింది అనమాట. ఇది వచ్చేసి థర్డ్ విల్లా 81 విల్లా నెంబర్. ఇందులో మనము ఆల్రెడీ ఇంటీరియర్స్ అనేది మొదలు పెట్టడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి 3 BHK విల్లా అండి. 1800 స్క్వేర్ ఫీట్ ఉన్న 3 BHK విల్లా అనమాట. ఇది ఈస్ట్ ఫేసింగ్ లో మనకి ఈ విల్లా ఉందన్నమాట. సో ఎగ్జిక్యూషన్ లో ఇప్పుడు చూసారు కదండి, మొత్తం ప్లెయిన్ ఫ్లాట్ ఉంది. ఇంత ముందు కూడా ఒక క్లిప్ వేస్తాను చూడండి, అప్పుడు ఫాల్ సీలింగ్ కూడా లేదు, రూమ్స్ అన్ని ఖాళీగా ఎంప్టీ వాల్స్ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ఫ్లోర్ గార్డ్ వేసి పెస్ట్ కంట్రోల్ చేసుకొని మనము ఫాల్ సీలింగ్ చేసుకొని పుట్టి పెట్టి మనం శాండ్ చేసి వుడ్ వర్క్ మెటీరియల్ అనేది డమ్ చేసుకొని మనము వర్క్ అనేది స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం అనమాట. సో మన క్లయింట్స్ కూడా వస్తున్నారండి. ఇప్పుడు మనం 3D కూడా రెడీ అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. మనం 3D కూడా రెడీ చేసాం అనమాట. 3D అండ్ ఇంటర్నల్ పార్ట్స్ అన్ని మన నిత్య ఇంటీరియర్ డిజైనర్ ఎవరైతే ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నారో తను యాజ్ వెల్ యాజ్ మన క్లయింట్స్ తో కలిసి మనము ఈ ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మీన్ వైల్ ఒకసారి మీకు చూపిస్తాను రండి ఎక్కడెక్కడ ఏమి వస్తుందో. అండ్ కస్టమర్ వచ్చినప్పుడు కూడా మనము ఇంకా డీటెయిల్ గా మనము 3D అండ్ 2D చూపిస్తూ మాట్లాడదాం. లెట్స్ గెట్ ఇన్. సో మనం ఇప్పుడు వచ్చేసి ఎంట్రన్స్ హాల్ లో ఉన్నాం అనమాట. ఇక్కడ మనకి టీవీ యూనిట్ అనేది రావడం జరుగుతుంది. మీకు నేను 3D కూడా వేస్తాను వన్స్ బీ రోల్ లో చూడండి. టీవీ యూనిట్ కూడా మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో ఇది మనము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. మీకు 3D చూపిస్తాను. సో ఇక్కడ పార్టీషన్ వస్తుందండి అండ్ ఆర్చ్ ప్యానలింగ్ వస్తుంది అండ్ ఆల్సో పార్టీషన్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి సో ఈ లెవెల్లో మనకి ఇక్కడ పూజా యూనిట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి యూ షేప్ లో కిచెన్ వస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ లో నేను వేసి కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న బెడ్రూమ్ చూసుకోవచ్చు. బెడ్రూమ్ లో కూడా మనం ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ వార్డ్రోబ్ కమ్ సిట్ అవుట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. చూసుకోవచ్చు, స్లైడింగ్ వార్డ్రోబ్ వస్తుంది అండ్ ఆల్సో సిట్ అవుట్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న బెడ్రూమ్ లో ఏం చేస్తున్నాం చూద్దాం రండి. సో ఇది డూప్లెక్స్ కాబట్టి మనకి టోటల్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఉంది. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న లాబీలో ఉన్నామండి. ఈ లాబీలో చూసుకుంటే మనకి ఇక్కడ స్టోరేజ్ యూనిట్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కూడా మనము ప్లెయిన్ ఫాల్ సీలింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్ళి మనం చూద్దాం రండి. సో చూసారా మాస్టర్ బెడ్రూమ్ ఎంత పెద్దగా ఉందో. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకుంటే మనము ప్లెయిన్ ఫాల్ సీలింగ్ ఆల్రెడీ చేసామండి. కేవలం ఫినిషింగ్ చేసి లైటింగ్ చేసేసి మనము చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ టోటల్ వాల్ కి మనము వార్డ్రోబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ వాల్ ని మనము ఏం చేస్తున్నాం అంటే ఈ సైడ్ ఈ విండోని మనము మొత్తం టోటల్ కవర్ చేసేసి ఇక్కడ స్వింగ్ వార్డ్రోబ్ అనేది మనము ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో సో ఇక్కడ బెడ్ వస్తుంది కాబట్టి బెడ్ సైడ్ బ్యాక్ ప్యానలింగ్ కూడా మనం ఇక్కడ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ప్రతిదీ మీకు 3D లో చూపిస్తాను. ముందు కూడా మీకు వన్స్ వర్క్ జరిగేటప్పుడు కూడా నేను వచ్చి చూపిస్తాను. సో ఇప్పుడు మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో టోటల్ 3 బెడ్రూమ్ కాబట్టి మనం ఆల్రెడీ 2 బెడ్రూమ్ చూసాము. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. సో చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి, ఆపోజిట్ ఉంది. సో ఇందులో మనము వాటర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ సిట్ అవుట్ వస్తుంది. ఇక్కడ మనం ఎలాంటి విండోని మనం కవర్ చేయట్లేదు, విండోని అలానే వదిలేస్తున్నాము. ఈ ప్లేస్ లో మంచి సిట్ అవుట్ అనేది ఇస్తున్నాం అనమాట. ఇక్కడ కూడా మనము స్వింగ్ వాటర్ వే, ఓపెన్ డోర్ వాటర్ వే మనము ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ ఒక వర్క్ స్పేస్ కి మనం ఒక యూనిట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ప్లేని మనము చేయడం జరిగింది అనమాట. చూసారు కదండి, ఈ 3 BHK మనం ఎలా స్టార్ట్ చేయబోతున్నామో. ఇప్పటి వరకు మన క్లయింట్ మనము కలిసి ఈ ప్రాజెక్ట్ లో ఎలాంటి ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్ వస్తుంది అనేది క్లియర్ గా డీటెయిల్ గా మన క్లయింట్ తో పాటు మన ఇంటీరియర్ డిజైనర్ నిత్య అండ్ మన మేనేజర్ గోపి అండ్ ఆల్సో మన వర్కర్ ఎవరైతే ఉన్నారో మన ఎక్స్పీరియన్స్డ్ వర్కర్, స్కిల్డ్ ఎక్స్పీరియన్స్ వర్కర్ మన మోటరం తో కలిసి ఈ ప్రాజెక్ట్ లో ఎలాంటి వర్క్స్ వస్తున్నాయి అనేది మనం డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది అనమాట. సూన్ వర్కింగ్ కండిషన్స్ కూడా మీకు చూపిస్తాను. వన్స్ బాక్స్ అండ్ క్యాబినెట్ మేకింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకు చూపించడం జరుగుతుంది.
సో ఇది వచ్చేసి మనకి బీరంగూడలో ఉందండి. ప్రణీత్ ప్రణవ్ నైట్ వుడ్స్ 1800 స్క్వేర్ ఫీట్ 3 BHK విల్లా అనమాట. ఇది వచ్చేసి చాలా చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. ఇందులో 463 విల్లాస్ ఉన్నాయండి. 29 ఎకర్స్ లో ఈ గేటెడ్ కమ్యూనిటీ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఇందులో 2 టైప్స్ ఆఫ్ విల్లాస్ ఉన్నాయి, 3 BHK అండ్ 4 BHK అనమాట. ఆన్ సైట్ క్లయింట్ తో డిస్కషన్ లో చాలా చేంజెస్ జరిగినాయి. 3D లో కూడా కొన్ని కలర్ చేంజెస్, కొన్ని డిజైన్ చేంజెస్ జరిగినాయి. సూన్ ఆ చేంజెస్ కూడా అప్డేట్ చేసి మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపించడం జరుగుతుంది. సో ఇప్పటికైతే ఈ వీడియోలో మాత్రం ఆల్రెడీ మనము ఎలాంటి 3D అయితే డిజైన్ చేసామో అలాంటిదే మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో చేంజ్ అయిన 3D అండ్ ఆల్సో దానికి సంబంధించిన క్యాబినెట్ వర్క్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో వెన్ లామినేట్స్ అటాచ్మెంట్ జరిగేటప్పుడు నేను చూపించడం జరుగుతుంది. సో అలాంటి చిన్న చిన్న చేంజెస్ కూడా మన ఇంటీరియర్ డిజైనర్ నిత్యహాసిని ఆ చేంజెస్ అని చేసి మళ్ళీ ఒక ప్రాపర్ డిజైన్ తో మేము ముందుకు వస్తాం. నెక్స్ట్ ఏదైతే చూపించే వీడియోలో ఆ చేంజెస్ కూడా ఏం చేసాం అనేది కూడా మీకు చేసి చూపించడం జరుగుతుంది అనమాట. సో రేపటి నుంచి ఈ ప్రాజెక్ట్ అనేది మనకి మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది. వర్క్ అనేది మళ్ళీ ఏదైతే వుడ్ వర్క్ ఉందో అది మనకి రెజ్యూమ్ అవుతుంది అనమాట. సో స్టే ట్యూన్. ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే ముందుగా ఆర్బీ ఇంటీరియర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఆల్సో మీరు కూడా ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ ని ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇంకా చాలా ఓనర్ కి సంబంధించిన విల్లాస్ ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాయి. మన ఆర్బీ ఇంటీరియర్ తరపున మీరు కూడా ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాంటాక్ట్ అయిపోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవితేజారని, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బీరంగూడ along with our interior designer and manager.